హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరము కూడా ఈ యొక్క మే నెలలో ప్రభు సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైనటువంటి బోధలే, ఆయన అమూల్యమైనటువంటి సందేశాలే ఈరోజు మన జీవితాలకు ఎంతో ధైర్యము, ఆదరణ, అభయము అనేటువంటివి కలిగిస్తూ ఉంటున్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి ప్రసంగాలు చేశారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మరి ముఖ్యంగా మనం అందరం కూడా నేర్చుకుని ఆ మార్గంలో కొనసాగడానికి కొన్ని బోధలు కూడా అనగా కొన్ని వాక్యాలు కూడా మన ముందు వచ్చారు. వాటిలో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన కొండ మీద ప్రసంగిస్తూ ఆయన గొప్ప ధన్యతలు అనేటువంటివి ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మనందరికీ కూడా ధన్యతలు అనగానే చాలా మందికి కంటత వచ్చినటువంటివి ఆత్మ విషయమై దేవుడైన వారు ధన్యుల దగ్గర నుంచి నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి నిందించి మీ మీద అబద్ధపు మాటలెల్లా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నంత వరకు కూడా ఆ యొక్క ఆ ధన్యతలు అనేటువంటివి మనమందరం కూడా ఎరిగినటువంటివే. అయితే వాటిని మనము హృదయం అనేటువంటి పలకల మీద భద్రం చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా, ఆయన ఎనలేనటువంటి ప్రేమ ద్వారా ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా అన్యులమైనప్పటికీ ఆయన మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ధన్యులను చేసి ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అన్యులైనటువంటి మనలను ధన్యులుగా చేస్తున్నాడు. ఈ ధన్యులుగా చేసినటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని పొందడానికి, మనల్ని ధన్యులుగా చేయడానికి ఆయన వ్యసనాక్రాంతులుగాను, ఎన్నిక లేనటువంటి వాడిగాను, వ్యాధిని అనుభవించబడినటువంటి వాడిగాను, తృణీకరించబడినటువంటి వాడిగాను ఆయన అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప బలియాగమును ఆయన చేసి మనందరినీ కూడా ధన్యులుగా మనం చేసి ఉన్నాడు. అయితే ధన్య జీవులుగా ఉన్నటువంటి మనము మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ధన్యతను మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా కూడా మన మీద ఉంటున్నది. అయితే ధన్యత అనేటువంటిది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి
ఆ ధన్యతలు మట్టుకు మనం ఫాలో అవడము కాదు, కానీ దేవుని వాక్యం అంతటినీ కూడా ఎవరైతే ఫాలో అవుతారో, దేవుని వాక్యం అంతటినీ కూడా ఎవరైతే దాన్ని అవలంబిస్తారో వారందరూ కూడా ధన్యజీవులుగా మార్చబడతారు. దేవుని వాక్యమే దేవుని యొక్క మాట. ఏమంటే దేవుని యొక్క మాట. ఈరోజు ఎక్కడ చూసినా సరే మేనిఫెస్టో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ 2 డోర్లు కూడా తీసేయండి, ఓపెన్ చేసి ఉంచాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేనిఫెస్టో అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎలక్షన్ సందర్భంగా జగన్ గారు ఒక మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో, ఇంకా కొంతమంది పార్టీల వారు ఆయా మేనిఫెస్టోలు మనకు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనందరికీ కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చేది ఆయన. ఏంటో మేనిఫెస్టో అంటే, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని. మేనిఫెస్టో ఇచ్చి నెరవేర్చినటువంటి నాయకులు ఉన్నారు, నెరవేర్చినటువంటి నాయకులు ఉన్నారు, మనకి తెలుసు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రవచన వాక్యము కూడా ఒక సున్నైనను కొల్లైనను కూడా తప్పిపోదంట. హల్లెలూయా. బైబిల్ తెచ్చిన వారు బైబిల్ ఎత్తి హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ లేదు కొంతమంది చేతిలో, బైబిల్ ఉండాలా. బైబిల్ కి సెల్ ఫోన్ కి పోలిక లే, నక్కకి నాగలోకానికి తేడా ఉంది కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధన్యతలు అనేటువంటి దాని గురించి, మనల్ని ధన్యులుగా చేసేటువంటి అంశముల గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని, అనేకమైనటువంటి ధన్యులుగా చేసేటువంటి అనేకమైనటువంటి దేవుని యొక్క ప్రవచన వాక్యములు ఉంటున్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనము చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. మొట్టమొదటి ధన్యజీవులు ఎవరు అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. దేవుని వాక్యం అనేటువంటిది మనము చదువుట అనేటువంటిది అది ఎంతో ధన్యత. ఎంతమంది ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివినటువంటి వారందరూ కూడా చెప్తున్నది పరిశుద్ధ గ్రంథము వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. వాక్యాన్ని మనము చదువుట అనేటువంటిది ఈ నూతన సంవత్సరంలో మనము వడంబడిక చేసుకొని ఉంటారు కదా. జనవరి 1 ప్రభు ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను బైబిల్ పూర్తి చేయాలి. మరి ఇప్పుడప్పుడే ఎన్నో నెల వచ్చేసిందండి? 5వ నెల వచ్చేసింది. ఇంకొక నెల పోతే అర్ధ సంవత్సరం అయిపోయినట్టే. 6 నెలలు
అంటే బైబిల్లో సగం అయిపోవాలా ఈ పాటకి. మరి ఎంతమంది ఎక్కడ ఉన్నారో, మరి గూడ్స్ బండ్ లాగా ఉన్నారో, లేకపోతే కోరమండల్ కోనార్క్ ఎక్స్ప్రెస్ లాగా ఉన్నారో మరి. కాబట్టి బైబిల్ ధ్యానించుకుంటూ చదువుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సంవత్సరం చివరిలో నేను నిలబెడతాను బైబిల్ ఎంతమంది పూర్తి చేశారు ఈ సంవత్సరం అని. వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద నిలబెడతారు. కాబట్టి నేను పిల్లలు అనేటువంటి మాట పక్కన ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదము బైబిల్ చదవటం అనేటువంటిది. హల్లెలూయా. వాళ్ళు నిజంగా ధన్యులు అండి. సమయం లేదండి, ఐఎమ్ సో టైర్డ్ అండి, వాక్యం ఎక్కడ చదువుతామండి, ఐఎమ్ సో బిజీ అండి, నా పనులు నేను వెళ్ళిపోవాలండి అంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ పెళ్లి విందుకి పిలువబడినటువంటి వారు సాకులు చెప్పారంట. సాకులు. ఒకడేమో నాకు ఇప్పుడు పెళ్ళైంది అన్నాడంట, ఇంకొకడేమో ఇప్పుడు 2 ఎడ్లు కొన్నాను పరిశీలనకి వెళ్తున్నాడు అన్నాడంట, ఇంకో నుంచి పొలాన్ని కొన్నాను అన్నాడంట. ఇలాగా సాకులు చెప్తూ ఉంటాం, కానీ అదంతా కూడా అందులో వాస్తవం అనేటువంటిది లేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవదిగా వాక్యాన్ని మనము చదవడం మట్టుకే కాదు, వాక్యాన్ని గైకొను వారు ధన్యులు అనేటువంటి మాటను అక్కడ చూస్తున్నాం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును దాన్ని గైకొని వాడును కూడా ధన్యుడు. వాక్యాన్ని మనము చదవడం మట్టుకే కాదు, కానీ వాక్యానుసారముగా మనము జీవించాలి. చాలా మంది బైబిల్ని జాగ్రత్తగా అలాగే ఉంటుంది బైబిల్, మళ్ళా ఆదివారం వచ్చినప్పటికీ మళ్ళా టక్ టక్ మన ఎక్కడుందో బైబిల్ ఎక్కడ ఉంది బైబిల్. కొంతమంది మహానుభావులు చర్చిలో కూడా బైబిల్ వదిలేస్తూ ఉంటారు. ఏమంటే బైబిల్ ఆదివారం అయినప్పుడు ఇలా దులిపేసుకొని తెచ్చేసుకొని, బైబిల్ నీవు చదవకపోతే, చదివినటువంటి వాక్యాన్ని నీవు గైకొనకపోతే ఏ విధమైనటువంటి లాభము కూడా ఉండదు, ఎటువంటి ఆశీర్వాదం కూడా నీకు ఉండదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మనకి డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ రాస్తారు. ఆ మెడిసిన్స్ రాసినప్పుడు ఆ మెడిసిన్స్ తెచ్చి మనం జోబులో పెట్టుకుని కూర్చుంటే ఏమైనా ప్రయోజనమా? ఏమైనా ప్రయోజనం అంటే ఏ ప్రయోజనం లేదు. ఆ మెడిసిన్స్ మనం ఏం చేయాలో ఓపెన్ చేసి లోపల వేసుకుంటేనే నీకు ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది. అంతేగాని టాబ్లెట్లు వేసుకోకుండా నువ్వు ఆ పేరు చదువుకుంటా కూర్చుంటే, వాటిని అలాగే చూస్తూ కూర్చుంటే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నీవు గైకొనాలా. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనంలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములు ఎవరో మనుషులు చెప్పేవి మనం ఆచరించడం కాదు. మనుషులు చెప్తున్నటువంటివి ఏమి చేయమంటే అవి చేసేస్తూ ఉంటారు. వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, దేవుడు ఒంగోమన్నాడంటే ఒంగుంటాడు, తలనీళ్ళు ఇచ్చేమన్నాడంటే తలనీళ్ళు ఇచ్చేస్తారు, బొమ్మల్లా దొలమన్నారంటే దొల్లేస్తూ ఉంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు చెప్పేటువంటి మాటలు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా నీవు తీసుకున్నటువంటి తీర్మానము గాని, నీవు నడుస్తున్నటువంటి నడవడిక గాని, నీవు దేవుని ఆయాసపరిచేటువంటి విషయాలు గాని ఏమైనా ఉన్నాయేమో నీవు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే నీవు ఖచ్చితంగా ఎవరట ధన్యజీవి అయిపోతావు. హల్లెలూయా. ధన్యులంటే ఎవరండి? ఆశీర్వదించబడినటువంటి వారు.
ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు. నీవు ఆశీర్వదించబడేటువంటి స్థితిలోని నీవు రావాలి అంటే వాక్యానుసారముగా నీ జీవితం ఉండాలి. వాక్యాన్ని నీవు చదవాలి. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఏ విధముగా జీవించమంటున్నాడో ఆ విధముగా నీవు జీవించాలి. అలాగూ జీవించినప్పుడే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. గొప్ప క్షేమాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. ఎప్పటి నుండి? ప్రభువునందు మృతులు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచి క్రీస్తునందు మృతులైనటువంటి వారందరూ కూడా ధన్యులు. ఈరోజు నిజంగా అనేక మంది కుటుంబాల్లో తమ ప్రియులైనటువంటి వారిని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు. తండ్రులు గాని, తల్లులు గాని, బిడ్డలు గాని, రక్త సంబంధికులు గాని, స్నేహితులు గాని, శ్రేయోభిలాషులు గాని అనేక మంది మరణించినటువంటి వారు ఉండవచ్చు, చనిపోయినటువంటి వారు ఉండవచ్చు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారినందు విశ్వాసం ఉంచి వారు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుని వారు మరణించారో వారు నిజముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారు ధన్యులు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటే మనం పరలోక రాజ్యంలోనికి ధైర్యముగా చేరగలం. ధన్యత్వము కలిగినటువంటి జీవితము. చాలా మందికి ఈ లోకంలో మరణం అంటే భయము, కానీ ప్రభువునందు విశ్వసించినటువంటి వారికి మరణం అంటే ప్రియము. మరణం అంటే వారికి ఇష్టమేనా కాదా? ఇష్టమా కాదా? మనస్ఫూర్తిగా చెప్పాలా? భయపడతా ఉంటాం కదా. ఒకవేళ శారీరక ఎడబాటు వల్ల కాస్త బాధ కలిగినప్పటికీ ప్రభు మనకు ఒక గొప్ప నిరీక్ష ఇచ్చి ఉన్నాడు. క్రీస్తునందు మృతులైనటువంటి వారు ధన్యులు. కాబట్టి ఈ లోకంలో నీవు సిరి సంపదలు లేకపోయినా పరలోక రాజ్యానికి, సిరి సంపదలు నీవు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి నీవు చేరలేవు. చదువు లేకపోయినా పర్వాలేదు, నీకు ధనము లేకపోయినా పర్వాలేదు, నీవు తక్కువ కులస్తుడైనా పర్వాలేదు, నువ్వు ఏ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. కానీ ఒకవేళ నీవు అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, కానీ ఏ విధమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మటుకు నీవు దేవుని రాజ్యంలోనికి ఖచ్చితంగా చేరలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారినందు విశ్వాసం ఉంచినటువంటి వారు ధన్యులు. మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రభువారంట మనందరికీ కూడా ఏ వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రాలను దేవుడు మనకి దయచేశాడు. హల్లెలూయా.
ముఖ్యంగా ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కలర్ డ్రెస్లు కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి షాపింగ్లు మనం చేస్తాం కదా, లక్కీలకి ఆర్కేలకి. తిరగని చోటల్లో లేదు మనం, తెలుసు కదా. అంటే అదే వేసుకురావాలి ఖచ్చితంగా. ప్రతి నెల మొదటి ఆదివారము తెల్లని వస్త్రాలు ధరింప చేసుకుంటే, అది వేసుకుని మనం అద్దంలో చూసుకుంటే, ఓహో నా ప్రభు ఒకసారి పిలుస్తాడు, నన్ను పిలిచిన తర్వాత పరలోకంలో కూడా నేను ఇలాగే ఉంటాను కాబోసు అని చెప్పేసి ఒక చిన్న ప్రతిబింబం మాట. అంతేగాని ఇదేమి పెద్ద రూల్ ఏం కాదు. కానీ కాబట్టి ప్రతి నెల మొదటి ఆదివారము తెల్లని వస్త్రాలు ధరించుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము రక్షణ పొంది ఉన్నామో, దేవుడు మనకు అందరికి కూడా ఏమిచ్చినాడంట? రక్షణ వస్త్రాలను ధరింపజేస్తున్నాడు. సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వ వారు ఏం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేసి ఉన్నారు. వారు పాపము చేసి ఉన్నప్పుడు వారు దిగంబరులమని వారు గుర్తించి, అంటే అప్పటి వరకు కూడా వారు ఎటువంటి మనస్తత్వం అంటే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం. వారు చిన్నపిల్లలాగా ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా ఒక స్నేహితులాగా వారు కలిసి జీవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞించినటువంటి ఆ తినవద్దనటువంటి పండును వారు తిన్నారో, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, వారు వెంటనే పాపంలోనికి వెళ్ళిపోయారు. ఆ పాపము వారిని ఆవరించింది. ఇప్పుడు వారు దేవునికి ముఖము చూపించుకోలేక వారు వెళ్ళిపోయి చెట్ల చాటును దాక్కొని ఉన్నారు. అక్కడ చెట్ల ఆకులు ఉంటే వాటిని వారి యొక్క దిశమలను కప్పుకొని వారు సిగ్గుతో ఆకులను కచ్చడములుగా చేసుకొని వారు చెట్ల చాటును వారు దాక్కొని ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు వచ్చి, ఆదామా ఆదామా నువ్వెక్కడా అంటే, ఇదిగో నేను ఈ చెట్ల దాటును దాక్కొని ఉన్నాను. నీవు దాక్కోవాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇదిగో నీవు తినవద్దన్నటువంటి పండు ఈ స్త్రీ ద్వారా నాకు ఇచ్చింది, ఆవిడ తిన్నది నాకు ఇచ్చింది, నేను తిన్నాను అంటున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వారు వినలేదో, దేవుడు వద్దనేటువంటి పని చేస్తున్నాడో, వారు వెంటనే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యారు. దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు చేసినటువంటి, దేవుడు సృష్టించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అయితే దానికి ముందుగా దేవుడు ఒక పని చేస్తున్నాడు. వారికి చర్మపు చొక్కాయలు వారికి కుట్టించాడు. వారికి చర్మపు చొక్కాయలు వారు కుట్టించాడు. చర్మాన్ని వారికి తొలగించాడు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడే ఒక గొర్రె పిల్లను వధించబడడానికి అనుమతించి ఆ చర్మపు చొక్కాయల ద్వారా వారి దిగంబరత్వాన్ని, వారి యొక్క సిగ్గును, వారి యొక్క అవమానమును, వారి యొక్క నిందను, వారి యొక్క పాపమును కప్పివేయడానికి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మము చొక్కాయలు అక్కడ ఆదాము అవ్వల యొక్క సిగ్గు, అవమానము, ఆ నింద, పాపములు కప్పివేసి ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరము చేసినటువంటి పాపము ద్వారా, మనందరము చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాక్యం చెప్తుంది. ఆ యొక్క పాపము ద్వారా మనము నశించుకోవడం ఇష్టం లేక ఆదాము అవ్వల కాలంలో గొర్రె పిల్లను బలి ఇస్తే, ఈరోజు మనందరి కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని బలి ఇచ్చుట ద్వారా మన సిగ్గు, మన అవమానము, మన పాపము, మన దుష్టత్వము క్రియల నుండి మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు బలి పశువుగా ఈ లోకానికి వచ్చినారు. హల్లెలూయా.
ఆయన వచ్చి ఆయన బలియాగము ద్వారా మనందరికీ కూడా రక్షణ వస్త్రములను ఆయన మనకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. నీతిహీనుడనైనా నాకు, నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను, నీతి రక్షణ వస్త్రములను నీతి రజా ధరింపజేసిన నీతి రజా. జై జై యేసు, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. హల్లెలూయా. మా పట్టణాలన్నీ, చుట్టుపక్కలన్నీ, సందులన్నీ, గొంతులన్నీ కూడా జై 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 అని మారుమోగిపోతూ ఉన్నాయి కదా. వాళ్ళందరూ జై కొడుతూ ఉన్నారు, కానీ నిజంగా నీ కొరకు బలి అయినటువంటి దేవుని గురించి జై కొట్టండి రా బాబు అంటే చూస్తాం కదా. కొంతమంది చేతులు కదలటం లేదు, నోరు కదలటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో మనందరి కొరకు బలి అయి ఈరోజు మన దిగంబరత్వాన్ని, మన సిగ్గుని, మన అవమానమును, మన నిందను, దీని అంతటి కూడా తీసివేసినటువంటి యేసు రాజుకి మనం ఇంకెంత జై కొట్టాలి. హల్లెలూయా. కృతజ్ఞత ఉన్నటువంటి వారందరూ కూడా పాడతారు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజా. నోరు కదిలితే ఆశీర్వాదం లోపలికి వెళ్తుంది. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పాప కూపములో పడి ఉన్నా, పాప కూపములో పడి ఉన్నా నన్ను చూసి చేయి చాపి, నన్ను చూసి చేయి చాపి చక్కాగదరికి చేర్చితివే, చక్కాగదరికి చేర్చితివే. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. హల్లెలూయా. గట్టిగా తరతరములు ఉండేటువంటి లోకరక్షకుడైనటువంటి యేసయ్యకు మనము జై జై కొట్టవలసినటువంటి అవసరం ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుడు, అంత మటుకే కాదు, ఈ రక్షణ వస్త్రాలనంట ధన్యుడు, కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రాలు దేవుడు ఇచ్చేసాడు, రక్షణ వస్త్రాలు దేవుడు ఇచ్చేసాడు. ఆ రక్షణ అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా వస్తువు కొనుక్కోవడం ప్రాముఖ్యం కాదండి, ఆ వస్తువును మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యత. ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈ వస్త్రాలు జాగ్రత్తగా, నీ వస్త్రాలు మల్లం అయిపోయాయి అనుకోండి, ఏదైనా ధూళి పడింది అనుకోండి, ఏం చేస్తాము? ఒక 2 రోజులు వేసుకున్న తర్వాత, లేదా ఒక రోజు వేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం ఏం చేస్తాం? ఖచ్చితంగా దాన్ని ఉతుకుతూ ఉంటాం. మళ్ళా దాన్ని ఏం చేస్తూ ఉంటాము? పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాం. దాన్ని మళ్ళా మనము శుద్ధి చేసుకుంటూ ఉంటాం. డిటర్జెంట్లు పెట్టి, లేకపోతే ఇంకేదో సర్ఫ్ లో నానబెట్టి, వాషింగ్ మిషన్ లో వేసి, ఏదో రకంగా దాన్ని ఏం చేస్తాం? శుద్ధి చేసుకుంటూ ఉంటాం. అట్లాగే దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము. ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొను వారు ధన్యులు.
కొంతమంది ప్రకటన గ్రంథం చదవాలంటే భయం అంట. ప్రకటన గ్రంథం చదివితే చాలంటే శ్రమలు వస్తాయి అంటారు. అందుకనే మేము ఎవరు అందించట్లేదు వేగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ చూస్తున్నాం, తమ వస్త్రములను ఉతుకుకొని వాడు ధన్యుడు. వస్త్రాలను దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాలని కూడా మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరుచుకుంటూ ఉండాల. వాక్యము ద్వారా మనము ఉదక స్నానము చేయాలి. పశ్చాత్తాపము ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయాలకు అంటబడినటువంటి ప్రతి విధమైనటువంటి మాలిన్యములు కూడా, ఏదైతే రక్షణకు ఆటంకముగా ఉంటున్నదో దాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. నీ నోట బూతులు ఉన్నాయేమో, సరస్వతులు ఉన్నాయేమో, అన్యాయం ఉన్నదేమో, కాముకత్వం ఉన్నదేమో, విగ్రహారాలు ఉన్నదేమో, భయంకరమైనటువంటి పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ఉంటున్నాయేమో, దేవునికి ఆయాసకరమైనటువంటి గుణాలు ఉంటున్నాయేమో, తాగుడు ఉంటున్నదేమో, వ్యభిచారం ఉంటున్నదేమో, శోధం ఉంటున్నదేమో. నిజంగా ప్రభునందు విశ్వసించలేనటువంటి వారు తీర్పులోకి నిలబెడతారు. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. వారి నాశనానికి వారిని ఆ దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని గురించి తెలిసినటువంటి వారు పాపము చేస్తే వారికి వచ్చేటువంటి ఉగ్రత బహుభయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఆయన చెప్పి ఉన్నారు, మొదటి మాట ఏంటది? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. వారు చేయించినది ఏమిటో వారు ఎరుగరు కనుక. వారికి లోకరక్షకుడని వాళ్ళకి తెలుసా? లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి గొర్రె పిల్లని తెలుసా? ఆయన రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన అని వారికి తెలుసా? ఆయనే దేవుని కుమారుడు అని వారికి తెలుసా? ఆయనే మెస్సయ్య అని వారికి తెలుసా? మాట్లాడరా? తెలిసేది. ఆయనే క్రీస్తు అని తెలుసా? ఇవే విషయాలు తెలియదు. కాబట్టి యేసయ్య ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక. అదే యేసు ఇప్పుడు మన మధ్యకొచ్చి ప్రత్యక్షమైపోయి ఆ మొదటి మాట ఎలా పలుకుతారు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగుదురు కనుక వీరిని క్షమింపకుము అంటాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుని ప్రభువుతో కొంతకాలం నడిచిన తర్వాత కూడా మళ్ళా వెనకడుగు వేస్తున్నారు, వెనక తట్టు చూస్తున్నారు. ఆ వెనక తట్టు చూసినటువంటి లోతు భార్య వలె ఒప్పు స్తంభాలుగా మారిపోతున్నారు. ఒప్పు స్తంభాలుగా మారిపోవడం అంటే పనికిరాని స్తంభాలుగా మారిపోతున్నారని. ఉప్పు ఎంత ఉండాలో అంత మట్టుకే ఉండాలి. ఉప్పు ఎక్కువైపోతే నువ్వేం తినాలో అవి తినేస్తా ఉంటావు నీ భర్త ద్వారా కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ప్రభు వైపు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నీ వస్త్రాలు శుద్ధి చేసి, ఒకవేళ తెలియక ఏదైనా పాపము చేస్తే మళ్ళా దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే నీవు రక్షించబడతావండి, కప్పుకుంటే నీవు శిక్షించబడతావు. వాక్యం చెప్తుంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. ఖచ్చితంగా మన పాపము మనల్ని పట్టుకుంటుంది. ఒకనొక దినాన్న అబ్బా నేను భలేగా తప్పించుకున్నాను, భలేగా మాఫీ అయ్యాను, భలేగా నేను కప్పిపుచ్చాను నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపాన్ని నీవు కప్పిపుచ్చలేవు. ఒకసారి నలుగురు యువకులు దొంగతనం చేద్దామని టార్గెట్ పెట్టుకున్నారంట. దేన్ని టార్గెట్ పెట్టుకున్నారు తెలుసా? ఏటీఎంని టార్గెట్ పెట్టుకున్నారంట. ఏటీఎంలో ఉన్నటువంటి మొత్తం డబ్బులు లాగేద్దామని. వీళ్ళు తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, ఏటీఎంలో చాలా డబ్బులు ఉంటాయి అని చెప్పి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడమో లాక్ తీయడమో కాదు, కానీ సరాసరి ఒక పెద్ద కారు తెచ్చేసి ఆ కారుకి తాళ్లు కట్టేసి ముందు
తాళ్ళు కట్టేసి ఏటీఎంకి తాళ్ళు కట్టాడంట. ఎందుకంటే ఏటీఎంని లాక్కుపోదామని. అబ్బా, ఏటీఎం మిషన్ లాక్కెళ్ళిపోయి ఇక్కడ కట్టర్లో వెల్డింగ్ మిషన్ పెట్టి లాగేస్తాం, మొత్తం డబ్బు కట్టలన్నీ అందులో ఉంటాయి అనుకున్నారు. వీళ్ళు కారుకి ఏటీఎంకి తాళ్ళు కట్టారు. ఇక ఎక్సలెంట్ ఇస్తూ ఉన్నారు, రేట్ చేస్తూ ఉన్నారు, ఇంకా రేట్ చేస్తూ ఉన్నారు, ఇంకా రేట్ చేస్తూ ఉన్నారు. ఈలోగా అక్కడ కొయ్యి 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 అనుకొని రాత్రులు వచ్చేటువంటి పెట్రోల్ అది స్క్వాడ్ టీం వస్తూ ఉంది, పోలీసులు వ్యాన్ వస్తూ ఉంది. వీళ్ళు ఇంకా రేట్ చేస్తూ ఉన్నారు. అరే పోదా, తర్వాత తీసుకున్నారండి, పోదాం రా, పదరండి రా బాబు అని చెప్పేసి గట్టిగా రేజించుకుని వెళ్ళిపోయారంట. అమ్మయ్యా, పోలీసుల దగ్గర నుంచి మేము తప్పించుకున్నామని అనుకుని వారు హ్యాపీ ఫీల్ అయ్యారంట. కానీ ఈ స్పీడ్ లో వీళ్ళు దేనికైతే తాడు కట్టారో ఆ బంపర్ ఊడిపోయి పడిపోయిందంట. ఆ బంపర్కి ఏముంటది? నెంబర్ ప్లేట్ ఉంటది. ఈ గట్టిగా లాగెళ్తారు, కారు వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ ఆ బంపర్ ప్లేట్ పట్టుకో ఆ ఏటీఎం దగ్గరే ఉండిపోయిందంట. వెంటనే పోలీసులు ఆ నెంబర్ ప్లేట్ ద్వారా ఎవరైతే ఆ దొంగతనానికి పాల్పడ్డారో ఆ నలుగురిని కూడా పట్టుకున్నారు. దేవుని బిడ్డరా, నీ పాపము నిన్ను ఖచ్చితంగా వెంటాడుతుంది, అది పట్టుకుంటుంది. నీవు పాప క్షమాపణ పొందాలి, ఖచ్చితంగా నీవు పశ్చాత్తాపం పొందాలి, ఖచ్చితంగా ప్రభువు నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రములను నీవు శుద్ధి చేసుకోవాలి. నీవు శుద్ధి చేసుకోకుండా ఈ దినాన్ని ప్రభు బలకు నీవు వస్తే, నీవు శుద్ధి చేసుకున్న తర్వాతే నీవు బలను సమీపించాలి. నువ్వు శుద్ధి చేయబడకుండా అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, పాపము చేస్తూ, దుర్నీతి, ఈ నెలంతా కూడా, ఈ వారమంతా కూడా దుర్నీతి క్రియల్లో నీవు పాల్గొనలు అవుతూ, అన్యులతో నీవు సహవాసం చేస్తూ, దుష్టత్వపు మాటలు మాట్లాడుతూ, లేని వార్తను పుట్టిస్తూ, అబద్ధాలు మాట్లాడుతూ, ఇవన్నీ చేస్తూ నీవు ప్రభు బలని సమీపించకపోయినా పర్వాలేదు. కానీ ఎందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. నీ వస్త్రములను నీవు అలాగ నీవు ఉతుకుని, అలాగ నీవు రక్షణ వస్త్రములను జాగ్రత్తగా కాపాడుకొని నీవు దేవుని సన్నిధిలో ఆయన బలను సమీపిస్తే ఖచ్చితంగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ ప్రవచన వాక్యములు చదువువాడును గాయకునివాడును ధన్యుడు. రెండవదిగా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైనటువంటి వారందరూ కూడా ధన్యులు. మూడవదిగా మెలకువగా ఉండి తమ వస్త్రములు కాపాడుకుని వాడును ఉదుకుకొనివాడును ధన్యుడు. 4వదిగా 19వ అధ్యాయము 9వ వచనము, 19వ అధ్యాయం 9వ చదువుతున్నారు. గొర్రె పిల్ల పెండ్లి విందులకు పిలువబడినవారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రె పిల్ల పెండ్లి విందులకు పిలువబడిన వారు ధన్యులు. పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. ఈరోజు దేవుడు నిజంగా ఒక గొప్ప గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహించి ఏం చేసినాడు తెలుసా? మనలను అనగా సంఘమును ఆయన ప్రధానము చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పెళ్లికి ముందు ఏం జరగాల? ప్రధానము జరగాల. ప్రధానము ఆ పేరులోనే ఉంది కదా, ప్రధానము అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రధానం అనేటువంటిది
చాలా ముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మొదటి రాకడలో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే సంఘమును మనలను ఆయన ప్రధానము చేసుకుని ఉన్నాడు. ప్రధానము చేసుకుని ఇప్పుడు ఆయన ఆరోహణమై తండ్రి రాజ్యంలోనికి ఆయన వెళుతూ సంఘాన్ని సిద్ధపరుచు, అంటే సంఘాన్ని అలంకరించు, సంఘాన్ని సుందరీకరించు. అంటే ఈ గోడలు, ఈ మైకులు, లేకపోతే ఈ సెట్టింగ్లు ఇవి సుందరించు కాదు, మనల్ని అలంకరించమని, మనల్ని అలంకరించమని ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పాడు. ప్రదానం చేసుకున్నటువంటి యేసయ్య సంఘాన్ని అలంకరించాలా. ఎలాగ అలంకరించాలంటే ఈరోజు మనం పెట్టుకున్న మేకప్ కిట్లు కాదు, ఏమంటే వస్తువులు, ఆభరణాలు కాదు, సాధువైనట్టు మృదువైనట్టు అయినటువంటి అక్షయ అలంకారం. యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలో మనల్ని అలంకరించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉంటున్నప్పుడు మనందరినీ కూడా ఎక్కడ తీసుకుని వెళ్తాడు? గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోకి ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే అక్కడికి చేరుతారో, ఎవరైతే ఆయనతో కలిసి ఆ మహా పెండ్లి విందులో పాల్గొంటారో నిజంగా వారందరూ కూడా ధన్యులు. అందరూ వెళ్తారా అంటే అందరూ వెళ్ళరు అండి. నేను బాప్తిస్మం తీసేసుకున్నానండి, నేను కాన్ఫ్లిక్ట్ ఇచ్చేస్తున్నానండి, లేకపోతే నేను ఏదో క్రైస్తవుని అని పేరు పెట్టేసుకున్నానండి అంటే అవదు అండి, అవదు. నీవు అలంకరించబడాలా, యేసయ్య రక్తంలో నీవు కడగబడాలా. అప్పుడే నీకు ఆహ్వాన పత్రిక అందుతుంది. అప్పుడే నీవు ఆ గొర్రె పిల్ల మహోత్సవంలో, ఆ మహావిందులో నీకు పాలి పంపులు పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడ కొరకు నీవు సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పటికీ దాగైనను, మత్సైనను, కలంకమైనను లేనటువంటి కన్యక వలె, పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు ఏమని కోరుకుంటాడండి? ఏమని కోరుకుంటాడు? నా భార్య కన్యక వలె ఉండాలి కదా. అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారముగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసం, అంటే డాగు ఉండకూడదు, మత్స ఉండకూడదు, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఏది లేనటువంటి వారు అనగా ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి వారముగా మనం ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. ఈ లోకంలో కనిపించేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, వాటికి మనము ఆతృతపడి వాటిలో మనము పడిపోయి ఆ వ్యామోహములో మనం ఉన్నట్లయితే ఈ క్షణికాలమైనటువంటి ఈ సుఖము కొరకు, ఈ క్షణికాలమైనటువంటి ఈ ఆనందము కొరకు శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యాన్ని ఆ పక్కన లేపండి వేద్ కుమార్ గారు. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఒకసారి అంటే ఒక ఫ్యామిలీ ట్రైన్లో ప్రయాణం చేసుకుంటా వెళ్తున్నారంట. వారికి ఒక పెండ్లి పత్రిక అందింది, శుభలేఖ అందింది. ఆ శుభలేఖ మామూలు వారి శుభలేఖ కాదు, అది చాలా పెద్ద శ్రీమంతుల యొక్క పెళ్లి, గొప్పవారి యొక్క పెళ్లి. పంచభక్ష పరమాన్నాలతో అక్కడ ఆహారం సిద్ధపరిచేటువంటి ఒక గొప్ప పెళ్లి, ఒక పెళ్లి విందు. ఆ పత్రిక అందింది. ఈ ఫ్యామిలీ అందరూ కూడా బయలుదేరారంట. ఈ కుటుంబం అంతా కూడా ట్రైన్ లో రిజర్వేషన్ చేయించుకుని జాగ్రత్తగా వీరు ఆ పెళ్లికి వెళ్ళడానికి బయలుదేరారు. ఇక బయలుదేరి ట్రైన్ లో కూర్చున్నప్పుడు ఆ ట్రైన్ కదిలింది, ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంది.
ఇలాగ ముందుకు వెళుతున్నప్పుడు ఇక దారిలో చాలా మంది వస్తారు కదా, కిటికీ దగ్గరికి టీ 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 అనుకొని, కాఫీ 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 అనుకొని, ఇంకా సమోసా, ఏమంటే మామిడి మ్యాంగో జెల్లీ కదా, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు వస్తున్నప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తూ ఉందంటే గద్దిస్తూ ఉందంట. అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి వీళ్ళు అడుగుతూ ఉంటే, అరే బాబు నువ్వు కాస్త ఓపిక పట్టు, అక్కడ ఏముంది మనకి మహా విందు ఉంది అక్కడ. ఇటువంటివన్నీ తిన్నామనుకో నీ కడుపు పాడైపోతుంది, నీకు అజీర్తి చేస్తుంది, నీకు వామిటింగ్, నీవేమి నువ్వు అడగొద్దు, వద్దు తినొద్దు అని చెప్పి ఏకపట్టున వారు అడుగుతున్నప్పటికీ కూడా ఈ తల్లి అలాగే మందలిస్తూ వస్తూ ఉందండి. ఈలోగా ఒకటి వచ్చేటట్టు మధ్యలో మ్యాంగో జెల్లీ మ్యాంగో జెల్లీ మ్యాంగో జెల్లీ అనుకోని, అంటే మామిడి తాండ్ర అనుకో. అలాగే మధ్యలో ఒకటి వస్తే ఈ తల్లి అమ్మ నాకు అది కావాలి అని అడిగితే, వద్దు అది నీకు మంచిది కాదు, తినడానికి మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీకు అజీర్తి చేద్దని చెప్తే, అమ్మ నాకు అదే కావాలి మ్యాంగో జెల్లీ కావాలి పేజీ పెడతా ఉందంట. ఎంత చెప్పినా వినటంలే, నాకు అదే కావాలి, నేను అదే తింటాను అంటుందంట. ఇక ఆ పాప బాధపడలేక ఆ పక్కన నాన్న ఏంటి దాని గోల పడలేకపోతున్నాను, కొనిచ్చేస్తే పోలే అని చెప్పేసి మొత్తం మీద ఏం చేశారంటే ఆ మ్యాంగో జెల్లీ కొని ఆ మామిడి తాండ్ర కొని ఇచ్చారట. ఇస్తే ఇంకా పిల్ల వెంటనే తీగా ఉంది, పుల్లగా ఉంది, మొత్తం అంతా కడుపులో వేసేసింది. ఇక స్టాప్ వచ్చింది, రైల్వే స్టేషన్ వచ్చింది, ఇక్కడ దిగారు. దిగిన తర్వాత ఆ మహా పెండ్లి విందుకి వారు అక్కడికి వెళ్ళారు. చూస్తే కళ్ళు మెరుపెట్లు కలుపుతూ ఉన్నాయి, ఆ లైటింగ్, ఆ సెట్టింగ్. ఇక్కడి నుంచి ఒక 30 ఐటమ్స్ అంట భోజనాలు, అటో 30 ఇటో 30. ఓ సందడి. అబ్బా ఎంత పెద్ద పెండ్లి విందుకు వచ్చాం మనం, ఎంత పెద్ద వివాహానికి వచ్చాం, నిజంగా చాలా అదృష్టవంతులమి అనుకొని ఇక వెళ్ళే టైంకి ఈ పాపకు మొదలయ్యాయంట. ఏం మొదలయ్యాయి? అబ్బో తెలిసేటి ఏం మొదలైతే కూడా తెలుసు కదా. వామిటింగ్స్ మొదలయ్యాయంట, మోషన్స్ మొదలయ్యాయంట. ఇక అటు వెళ్ళడం మాట దేవుడు కానీ ఇటు వెళ్ళడం మొదలెట్టారంట. ఏమండి? వెళ్ళడం రావడం, ఆ వాష్రూమ్కి వెళ్ళడం రావడం. ఇక ఆఖరికి అట్లాగే కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళా పాపం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారంట. ఇంకా అక్కడికి వెళితే బాటిల్స్ ఎక్కించు, అక్కడ ట్రీట్మెంట్. వారు దేనికి వచ్చారు? వాళ్ళు మహావిందులో పాలువంపులు పొందడానికి వాళ్ళు వచ్చారు. ఈ దారిలో కనిపించేటువంటి క్షణికాలమైనటువంటి ఆ తృప్తి కొరకు ఆ పాప ఆపుకోలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది, సహించలేకపోయింది. ఆ కనబడినటువంటి ఆ కన్నులకు ఇంపైనటువంటిది ఎలాగైనా సరే దాన్ని నేను తీసుకోవాలి, సంపాదించుకోవాలనుకొని తిన్నది ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుడు మనకి వాక్యం ద్వారా చెప్తున్నాడు, మీరు ఓర్పును సహనమును కలిగి ఉండండి. శ్రమ వచ్చిందా మీరు ఓర్చుకోనండి, శోధన వచ్చిందా మీరు ఓర్చుకోనండి, పాపము మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిందా యేసు నామములో దాన్ని తృణీకరించండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ మీరు ముందుకు సాగండి, బెదిరిపోవద్దు, అదిరిపోవద్దు అని చెప్పేసి దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ క్షణికాలమైనటువంటి సుఖము కోసము, క్షణికాలమైనటువంటి ఆనందము కోసము మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. త్రాగుడు, జోగము, వ్యభిచారము, భూతులు, సరస్వతులు, చూడకూడనటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు,
ఏమంటే దేవుడు పాపాన్ని మన దగ్గర తీసుకుని వస్తున్నాడు దినాల్లో. నీ చేతిలోనే ఆ పాపం అనేటువంటిది ఉంటున్నది. ఆ సెల్ ఫోన్ ద్వారా రాత్రులు 2 గంటలకి 3 గంటల వరకు తెలియజేస్తున్నటువంటి వారు ఎంతమంది యవన బిడ్డలు ఈ దినాల్లో ఉంటున్నారు. యవన బిడ్డలే కాదు, పురుషులు కూడా అట్లాగే తయారయ్యారు. పురుషులే కాదు, స్త్రీలు కూడా అలాగే తయారయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ రహస్య పాపములు ఎవరు చూడటం లేదు నీవు ఉన్నావేమో. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, పాతాళమందు నేను దాక్కుందునా నీవు కూడా అక్కడ ఉన్నావు అంటున్నాడు. నువ్వెక్కడ దాక్కుంటావు? ఆయన కనులకు నీవేమి మరుగు చేయగలవు? ఏమి కూడా నీవు మరుగు చేయలేవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. కాబట్టి ఆ మహా పెండ్లి విందు మన కొరకు సిద్ధపరిచున్నాడు. మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరమో లేదు, మనం కష్టపడాల్సినటువంటి అవసరమో లేదు. అన్ని తానే ఉండి ఆయనే గొర్రెపిల్ల, ఆయనే బలిపశు, ఆయనే బలియాగం, అన్ని కూడా ఆయన సంపూర్తి చేసి ఈరోజు మన ఎదుట ఎలాగైతే రొట్టె ద్రాక్షరసం ఉంచబడిందో అలాగ సిద్ధపరిచి మన ఎదుట ఉంచాడు. మీరు తినండి అయ్యా, మీరు తాగండి అయ్యా. కానీ మన హృదయాలు మన జీవితాల్లాగా ఉంటున్నాయి. పాపము బహు భయంకరమైనటువంటిది. 5వదిగా నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి మరొక మాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనము. ఈ మొదటి పునరుద్ధానములో పాలిగలవారు ధన్యులు, ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు. ఇందురు ఇచ్చి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుద్ధానం అంట. మొదటి పునరుద్ధానం అంటే ఏంటండి? మనం మొదటి పునరుద్ధానములో పాలి భాగస్తులు గలవారు ధన్యులు. వాక్యం జాగ్రత్తగా ఉండాలి. మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటండి? ఇంకా పునరుద్ధానంలోనే ఉన్నాం. పెంతెకోస్తు పండుగ కూడా ఇంకా రాలేదు. మే 19వ తేదీన పెంతెకోస్తు డే. అప్పుడు యేసుక్రీస్తు ఆరోహణం అవలే. పరలోకం నుండి పరిశుద్ధాత్మను కిందకి పంపించినటువంటి రోజు, ఆరోహణమైన రోజు 40వ రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునరుద్ధానము మీరు పొందాలా. ఈరోజు నువ్వు పొందాలా పునరుద్ధానం, నేను పొందాలా. పునరుద్ధానం ఎలా పొందుతా? మనం ఇంకా చావలేదే. మొదటి పునరుద్ధానంలో పాలుభాగమైనటువంటి వారు ధన్యులు. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధానము అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మొదటి పునరుద్ధానం పొందారు కదా. ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తిరిగి లేచినాడు. ఆ పునరుద్ధాన అనుభవంలోనికి నీవు కూడా రావాలి అట. మొదటి పునరుద్ధానంలో పాలుభాగమైనటువంటి వారు ధన్యులు. ఆ పునరుద్ధాన అనుభవం నీకుందా అంటే చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధానం ఏమిటో రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు నోట్ చేసుకుని వెళ్ళి ఇంటికి చదవండి. ఆ మొదటి పునరుద్ధానం ఏంటో తెలుసా? బాప్తిస్మము అనేటువంటిది. హల్లెలూయా. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తులైనటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు అయ్యారు? ఎంతమంది మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు అయ్యారు? ఇంకొక చేతులు లేగలా. పైన ఆమెన్ అంటాడట దేవదూత. ఇంకా చేతులు లేగలా. ఏ లక్ష్మిగా చేతులు? రైట్. పునరుద్ధానం ఉండదు మనకి. రైట్ రైట్ చేతులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అందుకే బాప్టిస్ట్ డినామినేషన్ ప్రకారముగా
ఈ బాప్తిజం అనేటువంటి పదము ద్వారా, ఈ బాప్తిజం అనేటువంటి అంటే మీకు బాప్తిజం ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అండి? కిందన పూర్తిగా అంటే ఏమవుతున్నావు? చచ్చిపోతున్నావు. అంటే నీవు చనిపోతున్నావు, పాతి పెట్టబడుతున్నావు. ఇప్పుడు మళ్ళా నిన్ను పైకి లేపుతున్నాం కదా, యేసుక్రీస్తునందు పునరుద్ధానం అయ్యావు మాట. హల్లెలూయా. నీ పాత జీవితం అంతా కూడా ఏమైపోయింది? పాతి పెట్టబడింది. ఇప్పుడు నూతన సృష్టిగా నీవు లేపబడ్డావు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానమందు పాలి భాగస్థులైనటువంటి వారు ధన్యులు. ఇలాగ నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకొని మొదటి పునరుద్ధానములో నీవు పాలిభాగస్తుడు అయితేనట రెండవ మరణం నిన్నేమీ చేయదంట. హల్లెలూయా. రెండవ మరణం ఉంది తెలుసా? ఏంటో మరణం? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇదేంటండి ఎండ? ఎండ వచ్చినప్పుడల్లా మనకి అమ్మో ఈ ఎండ ఎలాగుందంటే నరకం ఇంకా ఎలాగుంటుందని గుర్తు రావాలట. ఈ ఎండకి 1 గంట అయిందంటే మనం మాడిపోతూ ఉన్నాం కదా. వేడి, విపరీతమైనటువంటి వేడి, లోపల ఉన్నటువంటి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంది కదా. ఈ ఎండకే నీవు తహతలాడిపోతే అగ్ని ఆరదు, పురుగు, నువ్వు అగ్నిలో మండిపోతూ ఉంటావు కానీ నీకు మరణం రాదట. నువ్వు అగ్నిలో మండిపోతూ ఉంటావు కానీ నీకు మరణము రాదు. అది భయంకరమైనటువంటి రెండవ మరణము. నీవు ఒకవేళ మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తుడు అయితే నీకు రెండవ మరణం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఎంతమంది నీకు తెలుసా? నీ ఇంట్లో ఎవరైతే రక్షణ పొందలేదో వారందరూ కూడా రెండవ మరణానికి వెళ్ళక తప్పదు. అది వాస్తవం. అది ఎవరు కూడా తప్పించుకునేటువంటి మార్గం లేదు. ఒకవేళ నువ్వు తప్పించబడాలంటే ఒకే ఒక మార్గము. యేసయ్య అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. హల్లెలూయా. ఆయనే ద్వారము. ఆయన ద్వారా తప్ప మరి ఏ విధమైన పుణ్యకార్యాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, నీ పుణ్యక్రియక్షేత్రాలు కానీ, నీ తీర్థయాత్రలు కానీ ఏవి నిన్ను కాపాడలేవు. ఏ ధర్మకార్యాలు నిన్ను కాపాడలేవు. ఏ పుణ్యకార్యాలు నిన్ను కాపాడలేవు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను కాపాడగలడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యులైనటువంటి మనలను దేవుడు ధన్యులుగా చేశాడు. ధన్యజీవులుగా ఉన్నటువంటి మనము దేవుని మార్గంలో ముందుకు సాగిపోదాం. మనకి ఇవ్వబడినటువంటి గొప్ప రక్షణ మనము కాపాడుకుందాం. మొట్టమొదటిగా ఈ ప్రవచన వాక్యమును చదువువాడును గాయకుని వాడును ధన్యుడు. రెండవదిగా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైనటువంటి వారు ధన్యులు. మూడవదిగా మెలకువగా ఉండి తమ వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు. నాలుగవదిగా గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలవబడినటువంటి వాడు ధన్యుడు. ఐదవదిగా మొదటి పునరుద్ధానమందు పాలుభాగస్తులు కలిగినటువంటి వారు ధన్యులు. కాబట్టి ఎంత ధన్యమైనటువంటి జీవితాలు దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు అనుకోవచ్చు, అబ్బా దేవుడు నాకు ఇల్లు ఇవ్వలేదే, బంగారం ఇవ్వలేదే, వెండి ఇవ్వలేదే, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. కాదు, ఏది పెట్టి కొనబడలేనటువంటి ఎంత గొప్ప రక్షణ ప్రభు నీకు దయచేశాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ధనమును పెట్టుకొనుకున్నా, పాట పాడుతూ ఉంటారు కదా, 1 కోటి ఐశ్వర్యం నీకు ఇచ్చిన సమమౌనా. నువ్వు ఎన్ని ధనాన్ని ఖర్చు పెట్టినా ఈ గొప్ప రక్షణ నువ్వు పొందుకోలేవు. అయితే ఈ రక్షణ పొందో, ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణ నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అటు రీతిగా దేవుని వాక్యము ద్వారా మనము
ప్రవచన వాక్యములు వింటూ దాన్ని గైకొంటూ ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినుగాక. ఆమేన్.